హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు వీడియోలో మీకు హోటల్ స్టైల్లో పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఇంట్లో తిన్నా బయట టిఫిన్ తిన్నా చట్నీ ఉండే టేస్ట్ని బట్టే మనం టిఫిన్ చేస్తుంటాం. అందుకే చట్నీ పర్ఫెక్ట్గా ఉంటే తినే టిఫిన్ కూడా అదిరిపోతుంది. మరి ఈ పల్లీ చట్నీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసిన తర్వాత పావు కప్పు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాలకి ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి. వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మీకు నచ్చితే పొట్టు తీసేసి రెడీగా పెట్టుకోండి. ఇదే కడాయిలో ఇప్పుడు అరకప్పు వేయించిన శనగపప్పు వేసి 2 to 3 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, సాయమినపప్పు, పచ్చెనగపప్పు వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 10 పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని కూడా ఫ్రై చేయాలి. బాగా కారం ఉన్న మిర్చి అయితే 8 పచ్చిమిర్చి వరకు సరిపోతాయి. పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మొత్తం ఒక పెద్ద మిక్సర్ జార్లో వేసుకుందాం. ఇందులోనే 5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం నానబెట్టిన చింతపండు, పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, పొట్టు తీసిన పల్లీలు, వేయించిన శనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి వాటర్ వేయకుండా వీటిని ముందు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరితో కూడా ఈ చట్నీని చేసుకోవచ్చు. ఎంత మెత్తగా కావాలో దానికి తగినట్టు నీళ్లు తీసుకొని ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్లయితే ఇలా గ్రైండ్ చేసిన చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు చట్నీని బయటకు తీసి పోపు వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ గ్రైండ్ చేసిన మిక్సర్ జార్లో ఇంకా చట్నీ ఉంది కదా, దీన్ని ఇలానే చేత్తో తీసామంటే చట్నీ త్వరగా పాడైపోతుంది. అలా అని స్పూన్తో కానీ గరిటెతో కానీ తీసినా అంత క్లీన్గా తీయలేము. కాబట్టి ఈ మిక్సర్ జార్లో కాస్త వాటర్ వేసి 5 సెకండ్స్ పాటు గ్రైండ్ చేశారంటే ఈ జార్కి ఉన్న చట్నీ అంతా ఇలా క్లీన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని కూడా చట్నీలో వేసి మీ కన్సిస్టెన్సీకి తగినట్లు కలిపి సాల్ట్ చెక్ చేసి పక్కన పెట్టుకోండి. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ చొప్పున పచ్చెనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర వేసి 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి 1 నిమిషం పాటు కలిపి చివరిగా చిటికెడు ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పోపులో రెడీ చేసిన చట్నీని వేసి పోపు మొత్తం కలిసేలా బాగా కలుపుకున్నారంటే టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా చట్నీని పర్ఫెక్ట్గా చేశారంటే మనం తినే ఇడ్లీ అయినా, దోశ, ఉప్మా ఇలా ఏదైనా సరే ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ హోటల్ స్టైల్ పల్లీ చట్నీని మీరు కూడా ట్రై చేసి మీకు దీని టేస్ట్ ఎలా ఉందో వీడియో కింద మర్చిపోకుండా కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.